తెలంగాణలో అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు బీఆర్ఎస్ విరవిరలాడిపోతోంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నుండి కింది స్థాయి నేతలను లాగేస్తోంది కాంగ్రెస్. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపొడి గాంధీ రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. నిన్ననే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య కారు వీడి హస్తం గూటికి చేరారు. ఆ తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా అదే బాటలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరారు. ప్రకాష్ గౌడ్ కూడా నిన్ననే బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు. ఇవాళ కూడా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరుతుండటంతో ఈ సంఖ్య 9కి చేరనుంది. ముఖ్యంగా గ్రేటర్ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ గురిపెట్టింది. ఒక్కొక్కరిని వరుసగా పార్టీలో చేర్చుకుంటోంది. ఇప్పటికే రాజేంద్ర నగర్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ లో చేరగా శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కూడా మరి కాసేపట్లోనే కాంగ్రెస్ గుట్కి చేరుకోబోతున్నారు. త్వరలో మరికొన్ని జాయినింగ్స్ ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కోకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుతుబులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద సైతం బీఆర్ఎస్ ని వీడే యోచనలో ఉన్నారు. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి సైతం గులాబీకి గుడ్ బై చెప్పే వాతావరణం కనిపిస్తోంది. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సైతం కాంగ్రెస్ లో చేరే యోచనలో ఉన్నారు. ఇటు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే బుఠా గోపాల్ సైతం కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నారు. వీరు ఏ క్షణమైనా కాంగ్రెస్ కండువా కప్పుకునే ఛాన్స్ ఉంది. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, ఇంతమంది వరుసగా బీఆర్ఎస్ నుంచి నేతలు కాంగ్రెస్ గుటికి వెళ్ళిపోతూ లేదంటే వెళ్లే యోచనలో ఉన్నారు అంటే బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఇంకా వాళ్ళని ఆపే ప్రయత్నాలు ముమ్మరం చేయటం లేదా? అసలు ఏం జరుగుతోంది పార్టీలో? కృపా, గత కొన్ని రోజులుగా చూసుకుంటున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసల జోరు పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిపోగా ఈరోజు మరో ఎమ్మెల్యే కూడా చేరబోతున్నారు. రాబోయే రోజుల్లో అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ అనుసరించిన విధానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2014, 2018 అధికారంలో ఉన్న సమయంలో 2014లో ముందుగా తొలిసారి అధికారంలోకి వచ్చి టీడీఎల్పీని విలీనం చేసుకునే ప్రక్రియ చేపట్టి విజయవంతమైంది. 2018లో అధికారం దక్కించుకున్న తర్వాత కాంగ్రెస్ శాసనసభ్యులను అంటే 2/3 కాంగ్రెస్ శాసనసభ్యులను కూడా కాంగ్రెస్లో చేర్చుకుని సిఎల్పీని విలీనం చేసుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా అడుగులు వేస్తుంది. బీఆర్ఎస్కు 38 మంది శాసనసభ్యులు గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. ఇప్పటికే 8 మంది వెళ్ళిపోగా మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పార్టీ అధినేత కేసీఆర్, కీలక నేతలు కేటీఆర్, హరీష్ రావులు పార్టీ నేతలతో సంప్రదింపులు జరుపుతూనే ఉన్నారు. పార్టీలో ఉండాలని బుజ్జగింపులు చేస్తున్నారు. అయినప్పటికీ నేతలు అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్తో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తున్నాయన్న ఒక అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు కూడా నేతలు చెప్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ పెద్దలకు తప్పనిసరి పరిస్థితుల్లో తాము వెళ్లాల్సి వస్తుందన్న ఒక సంకేతాలు ఇచ్చి నేతలు పార్టీ వీడుతున్నారన్న సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు జరిగిన 8 ఎమ్మెల్యేల విషయంలో కూడా మనం పరిశీలించినట్లయితే ఆ పార్లమెంట్ ఎన్నికలకు ముందు కొంతమంది బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పుడు మరోసారి వలసల ఊపు జోరందుకుందని చెప్పుకోవచ్చు. ఈ నెల 24వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ లోపే బీఆర్ఎస్ ఎల్పీ విలీనాన్ని సిఎల్పీలో విలీనం చేయాలన్న అంటే అంచనాలతో కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది, పావులు కదుపుతుంది. అందులో భాగంగానే ఈ 2-3 రోజుల్లో మరింత వలసల పెరిగే అవకాశం ఉంటుంది. మెజారిటీ శాసనసభ్యులు అంటే 38 మంది శాసనసభ్యుల్లో 26 మంది శాసనసభ్యులు 2/3 కాంగ్రెస్లో చేరినట్టయితేనే సిఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీన ప్రక్రియ పూర్తవుతుంది. అందుకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు పావులు కదుపుతుండటంతో బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే రోజుల్లో అంటే ఈ నెల 24వ తేదీ వరకు ఈ ఆపరేషన్ మొత్తం పూర్తవుతుందన్న ఒక ధీమాను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తుండటంతో బీఆర్ఎస్ పార్టీ మరింత అలర్ట్గా అయిందని చెప్పుకోవచ్చు. వలసలను ఎలా అరికట్టాలన్న అంశంపై పార్టీ అధినేత
కేసీఆర్ ఎప్పటికప్పుడు నేతలతో చర్చిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేదన్న ఒక అభిప్రాయం వినిపిస్తుంది. పార్టీ హైకమాండ్కు ఎంతో దగ్గరగా ఉన్నారన్న పేరున్న నేతలు కూడా ఇటీవల పార్టీ మారుతుండడం ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన డాక్టర్ సంజయ్ కానీ, ఈ శాసన మండలి సభ్యుల్లో భానుప్రసాద్ కానీ లాంటి నేతలను పరిశీలిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి వలసలు ఇంకా ఎక్కువగా ఉంటాయన్న ఒక సంకేతాలు మనం చెప్పుకోవచ్చు. నేడో రేపో పార్టీ అధిష్టానానికి అత్యంత సన్నిహితంగా ఉండే మరో ఎమ్మెల్సీ కూడా, నవీన్ కుమార్ ఎమ్మెల్సీ కూడా కాంగ్రెస్లో చేరేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ మొత్తం మీద చూసుకుంటున్నట్లయితే రాబోయే 2-3 రోజుల్లో, అంటే ఈ నెల 24వ తేదీలోపునే బీఆర్ఎస్ ని సిఎల్పిలో విలీనం చేసే ప్రక్రియను పూర్తి చేయాలన్న లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండడం గులాబీ పార్టీకి ఇబ్బందికరమైన పరిస్థితులను కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. కృప.